ఖమ్మం జిల్లా వైరా మండలంలో విద్యుత్ కోతలకు నిరసనగా రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పంట పొలాలకు 3 ఫేజ్ కరెంటు ఇవ్వాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించారు. సరైన సమయంలో విద్యుత్ సరఫరా లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు తెలిపారు. విద్యుత్ కోతలను తొలగించి 3 ఫేజ్ కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సౌకర్యం వెంటనే 24 గంటలు భాగంగా ఇచ్చిన రుణమాఫీ పథకాన్ని 12 గంటలు నిరంతరాయంగా వ్యవసాయానికి కరెంటు, 12 గంటలు నిరంతరాయంగా వ్యవసాయానికి కరెంటు, పగటిపూట కరెంటు, వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ పగటిపూట 12 కరెంటు కోతలు, కరెంటు కోతలు, కరెంటు కోతలు, కరెంటు కోతలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చాలా మేలు చేసినట్టుగా కేసీఆర్ గారు రైతు రాజ్యం ఢిల్లీలో తీసుకొస్తామని ప్రకటిస్తున్నారు. రైతు రాజ్యం తేవాలని కేసీఆర్ గారు ప్రకటన రైతులకి ఆనందం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు జరుగుతున్న నష్టాన్ని కూడా ఇక్కడ వ్యవసాయ విధానంలో ఉన్నటువంటి లోపాలను కూడా సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గత 2 సంవత్సరాల వర్ష సీజన్లో మిర్చి పంటకి లక్షలాది ఎకరాల్లో వైరస్ తామర తెగులు వచ్చి ఏరుపుల్లుడు వచ్చి నష్టం జరిగింది. ఎకరానికి 2 లక్షల రూపాయల రైతులు మొక్కజొన్న పంట సాగైంది, వరి పంట సాగు అవుతా ఉంది, మిర్చి పంట ఉంది, ఇంకా 6 దడుగు పెసర మినుము కూడా వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్కన పామాయిల్ తోటలు కూడా ఉన్నాయి. విద్యుత్ అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కావట్లేదు. రైతులు పడిగాపులు కాస్తున్నారు, పంటలు ఎండిపోయే దశకు వస్తూ ఉంది. అందుకని విద్యుత్ కోతలు ఎత్తే